ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. దానిలో 1-2 వచనములు. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రేమ ద్వారా ఎవరైతే క్రీస్తులో భద్రపరచబడ్డారో, అనగా వాక్యముచే భద్రపరచబడ్డారో వారికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఆయన యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానము విస్తరింప చేస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి వాక్యముచ్చే భద్రపరచబడ్డారా? వాక్యముచ్చే దేవుని యొక్క మార్గములో భయభక్తులు కలిగి నడుస్తూ ఉన్నారా? వాక్య ప్రకారము జీవించడానికి మనస్సును స్థిరపరచుకొనుచూ ఉన్నారా? శరీరమును నలగొట్టుకొనుచూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇవి చేస్తారో వారు క్రీస్తు ద్వారా భద్రపరచబడిన వారు, క్రీస్తులో భద్రపరచబడిన వారు. మనము ఎప్పుడైతే క్రీస్తులో భద్రపరచబడతామో దేవుని యొక్క కృప, కనికరము, ప్రేమ విస్తరించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో అన్నీ విస్తరిస్తున్నాయి. డబ్బు విస్తరిస్తుంది, ఆశీర్వాదాలు విస్తరిస్తున్నాయి, ఈ లోకంలో కావలసిన ప్రతి ఒక్కటి విస్తరిస్తుంది. కానీ దేవుని యొక్క సమాధానము, పరిశుద్ధత, దేవుని యందు భయభక్తులు, దేవుని యందు నిత్య జీవానికి సంబంధించిన బుద్ధి మాత్రము విస్తరించడం లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. లోకమంతయు సంపాదించుకొని మీ ఆత్మను, మీ ప్రాణమును కోల్పోతే ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, నాలో మీరు భద్రపరచబడినట్లయితేనే మీకు కనికరము, ప్రేమ, సమాధానము, నిత్య జీవము కూడా సమృద్ధిగా కలుగుతుంది, విస్తరించబడుతుంది అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు కొన్ని లక్షల మంది 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేశారు. అందరూ ఐగుప్తు నుండి విడుదల పొందారు, రక్షణ పొందుకున్నారు, ఒకే బలలో చెయ్యి వేశారు, అన్నీ చేశారు. కానీ ఎంతమంది చేరుకున్నారు? కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. క్రీస్తులో ఎవరైతే భద్రపరచబడతారో, ఆనాడు ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుని మీద తిరుగుబాటు, సేవకుల మీద తిరుగుబాటు, దేవుని వాక్యం మీద తిరుగుబాటు. జాగ్రత్తగా ఆలోచించండి. వీటన్నిటి మీద తిరుగుబాటు చేసి వారు నశించిపోయారు. అరణ్యములో రాలిపోయినట్లుగా, శవములు రాలినట్లుగా లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు వాక్యములో నువ్వు భద్రపరచబడ్డావా? ఆయన యందు భయభక్తులు కలిగి నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రముగా, ఒబిడియన్స్గా, దేవుని యందు భయము, భక్తి, దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి భక్తి, భయము, సేవకుని పట్ల ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినవి. ఇవి వీటిలో ఎవరైతే భద్రపరచబడతారో వారికి యేసయ్య యొక్క కనికరము, కృప, సమాధానము, ప్రేమ విస్తరించబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే వాక్యములో నుంచి బయటికి వస్తారో, అనగా క్రీస్తులో నుంచి బయటికి వస్తారో వారికి భద్రత అనేది ఉండదు. ఎవరైతే వాక్యములో నుంచి బయటికి వచ్చేస్తారో వారికి ఇంక స్థిరత్వం అనేది ఉండదు, శాంతి, సమాధానం ఉండదు, నిత్యరాజ్యం అసలే ఉండదు. ప్రియమైనటువంటి
దేవుని బిడ్డలారా, దయచేసి క్రీస్తులో దాచబడి, క్రీస్తులో భద్రపరచబడి ఉండడానికి ప్రయత్నం చేయండి. సమస్తము సాధ్యమే కదా, ఆయనకు సమస్తము సాధ్యమే, మీకు కూడా సాధ్యమే అని యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు ఆయన యొక్క లేఖనాల ద్వారా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదని తన శిష్యులతో చెప్తున్నారు ఆయన. అంటే ఆయన వాక్య ప్రకారం జీవించేవారే తన శిష్యులు అంటే, మరి ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తూ ఉంటే, ఆయన శిష్యులుగా ఉంటే మనకు కూడా అసాధ్యము కాదు ప్రియ దేవుని బిడ్డలారా. సాధ్యమైనటువంటిదే. ఆయన వాక్యములో, క్రీస్తులో భద్రపరచబడినట్లయితేనే ఈ ఆశీర్వాదాలు దేవుడిస్తారు ప్రియ దేవుడు. డబ్బుతో కొనేవి కాదు ఇవి. నీకు ఎంత డబ్బున్నా సమాధానం ఉండదు. నీకు ఎంత డబ్బున్నా ఆయన కృప లేకపోతే ఏం చేస్తారు? మీకు ఎంత ఈ లోకంలో ఎన్ని పొజిషన్స్ ఉన్నా, ఎంత ఉన్నా, ఏమున్నా కూడా ఆయన యొక్క సమాధానము, ప్రేమ లేకపోతే ఏం చేయగలం ప్రియ దేవుని బిడ్డలారా? ఆలోచించండి. కాబట్టి ఆయన యొక్క వాక్యములో భద్రపరచబడండి. దేవుడు ఆశీర్వదించి ఆయన గొప్పగా మీకు ఈ లోకములో మంచి కృపను, శాంతిని, సమాధానమును, ప్రేమను దయచేస్తారని వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ఇవి పొందుకున్నట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు అయ్యా తండ్రి, మీ వాక్యములో, క్రీస్తులో భద్రపరచబడుటకు సహాయము చేయండి అయ్యా. అయ్యా మీతోటి 3.5 సంవత్సరము అయ్యా తండ్రి ప్రభా సహవాసం కలిగినటువంటి వ్యక్తి అయ్యా ఇస్కరియోతు యూదా భద్రపరచబడలేకపోయాడు ప్రభువా. అయ్యా ఈ లోకాన్ని, డబ్బును ప్రేమించాడయ్యా. అయ్యా సహాయము చేయండి. మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. మీరే సహాయము చేసి మీలో భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. మీ మహాకృప విస్తరింప చేయుదురుగాక, మీ సమాధానమును విస్తరింప చేయుదురుగాక, మీ ప్రేమను బిడ్డల పట్ల విస్తరింప చేయుదురుగాక. ప్రభువా మీరే సహాయము చేయమని అయ్యా. అలాగే ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీర్ఘాయుషుతో తృప్తిపరచమని, మీరు భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను భద్రపరచండి వాక్యము ద్వారా అయ్యా. అలాగే తండ్రి బాధలో, వేదనలో ఉన్న కుటుంబాలను మీ వాక్యము ద్వారా ఆదరించండి, కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మీ మహా కనికరము బిడ్డల పట్ల చూపమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినకాలం ప్రయాణాలను దీవించండి, వారి ప్రయత్నాలను ఆశీర్వదించండి అయ్యా. అప్పుల సమస్యలో ఉన్న కుటుంబాలను, బిడ్డలను మీరే సహాయము చేసి రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. సమస్యలు తీర్చమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. గర్భఫలములు దయచేయమని అడుగుచూ ఉన్నాం నాయన. ఉద్యోగములు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా మీరే నాయన తండ్రి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా అయ్యా మీ వాక్యములో, మీలో భద్రపరిచి కాపాడి సంరక్షించమని యేసునామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన, విజ్ఞాపన చేస్తాము. దేవుడు తను వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా ఆయన కంచెను వేసి భద్రపరుస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.